పర్సంటేజెస్ ట్రిక్స్ అండి. అంటే 10%, 20%, 30% ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి. అంటే మనం జనరల్‌గా షాప్‌కెళ్ళినప్పుడు 20% డిస్కౌంట్ అంటారు కదా! ఆ 20% డిస్కౌంట్‌ని క్యాలిక్యులేటర్ లేకుండా ఈజీగా ఎలా చేయాలన్నది చెప్తాను. ఇప్పుడు 70 రూపీస్‌లో 10% ఎప్పుడైనా 10% ఈ మొత్తాన్ని 100% అంటే ఏదైనా ఒక నెంబర్‌ని పర్సెంటేజ్ అంటేనే మనకి పర్సెంట్ అంటే 100% అని అర్థం. 10% అంటే ఒక ప్లేస్ వాల్యూ తగ్గించుకోవాలి. అంటే 1 డిజిట్ తగ్గించుకుంటే ఇక్కడికి ఒక జీరో కట్ చేసుకోవాలి. మిగతాది 10% అని అర్థం. అంటే 10% అంటే 70లో 10% అంటే 7 రూపీస్ అని అర్థం. ఓకేనా? 1200లో 20% ఫర్ ఎగ్జాంపుల్ 1000లో 10% అంటే ఎంత? ఒకవాడు షాప్‌కెళ్ళాము. 1000 రూపీస్‌లోంచి 10% డిస్కౌంట్ అన్నాడు మనకి. అంటే 10% తీసుకోవాలి. 10% అంటే ఎంత తగ్గియాలంటే వాడిప్పుడు టోటల్ 100 అన్నాం కదా! 10% అంటే లాస్ట్‌కున్న 1 డిజిట్ తీసేస్తే ఇది 10% అవుతది. 100 రూపీస్ తగ్గియాలి. అంటే 1000లో 10% అంటే 100 రూపీస్ అని అర్థం. అంటే వాడు 1000లో 100 రూపీస్ తీసేసి 900 రూపీస్ ఇవ్వాలి మనం. 1200లో 20%. యాక్చువల్‌గా 10% అంటే 1 డిజిట్ తీసేయాలండి. 1 జీరో తర్వాత. ఇప్పుడు 1 జీరో తీసేస్తే అంటే 120 ఉంటుంది. 10%కి 120 రూపీస్. అది 20% కదా! 120 240 రూపీస్ అని అర్థం. అలాగే 10% 10 ఆఫ్టర్ 160 ఈ 1600లో 1% అంటే అర్థం 2 జీరోస్ కట్ చేయాలి. అదే 10% అంటే 1 జీరో కట్ చేయాలి. 160 అని అర్థం. ఇక్కడ 1% అంటే 16 అని అర్థం. 100% 16. 500లో 13 ఎంత చెప్పగలుగుతారా? అంటే 1 జీరో కట్టేయాలి. 50 ఉంటుంది. 10% 50 రూపీస్. 30% అంటే 50 × 3. 50, 100 + 50 150. ఓకే. 3000లో 15% అంటే జనరల్‌గా ముందు 10% అంటే ఎంత? 1 జీరో కట్ చేయాలని చెప్పా కదా! 300 ఉంటుంది. 10% అంటే 300. 5% అంటే 300లో హాఫ్ 150. మొత్తం 450 అని అర్థం. ఐ థింక్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. 4000 ఉంది. ఇందులో 10% అంటే 1 జీరో కట్ చేయాలి. 400 మిగులుతుంది. 400 ఈజ్ ద 10%. థ్యాంక్ యూ.